హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ ఎగ్జామ్ సిలబస్కు సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ని తీసుకొని ఈ యొక్క వీడియోస్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఇదివరకున్న సిలబస్ మీ అందరికీ తెలిసిందే, కానీ ఒక కొత్త సబ్జెక్ట్ని యాడ్ చేయడం జరిగింది. దాన్ని మనం ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటాం, మనం ఐసిటి. ఈ యొక్క ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ టెట్ ఎగ్జామ్లో. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న విద్యా విధానంలో భాగంగా టీచింగ్ మెథడాలజీస్లో కూడా మార్పులు రావాలని ఈ సబ్జెక్టు గవర్నమెంట్ వాళ్ళు టెట్ వాళ్ళకు డిఎస్సి వాళ్ళకు యాడ్ చేయడం జరిగింది. సో అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ టెట్కి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ అందరూ ఇది కంప్యూటర్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ కదా, టఫ్గా ఉంటుందేమో అని అనుకుంటుంటారు అనమాట. టఫ్గా ఏముండదు. నేను ఈజీ వేలోనే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఆ యొక్క సిలబస్లోని టాపిక్స్ను తీసుకొని వీడియోస్ చేస్తూ ఉన్నా. ఇదివరకే 3 వీడియోస్ చేశాను, ఇది 4వ వీడియో. సో వీటిని చూసుకోవడం వల్ల మీరు ఈజీగా ఐసిటి సబ్జెక్టు ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఐసిటి సబ్జెక్ట్ ద్వారా వచ్చేటువంటి క్వశ్చన్స్ను కూడా ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో నేను ఈ యొక్క ఐసిటి సబ్జెక్ట్ సిలబస్లోనే కొన్ని పాయింట్స్ని డిస్కస్ చేశాను. అవేంటంటే హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇంటర్నెట్ అంటే ఏంటి, తర్వాత సోషల్ మీడియా అంటే ఏంటి, ఇట్లాంటి విషయాల మీద ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను భావించి ఈ టాపిక్స్ అంటే మీ సిలబస్లో ఐసిటి సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్నీ నేను సీక్వెన్స్గా చేస్తూ ఉన్నా. అందులో భాగంగా ఇప్పుడు ఈ వీడియోలో ఈ టాపిక్స్ చేశాను. సో ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. యూ కెన్ వాచ్ దిస్ అండ్ యూ కెన్ recommend this topics or channel to your friends, those who are preparing for TET and DSA exam. Keep watching my channel for latest updates. Thank you so much. ఫ్రెండ్స్, మొదటగా వాట్ ఈస్ హార్డ్వేర్ అనే విషయాన్ని తెలుసుకుందాం. హార్డ్వేర్ అంటే ఏమిటి? సో కంప్యూటర్ యొక్క కాంపోనెంట్స్, ఫిజికల్ కాంపోనెంట్స్ని రిప్రజెంట్ చేయడాన్ని హార్డ్వేర్ అంటారు. అంటే ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే డిస్క్రైబింగ్ ద ఫిజికల్ కాంపోనెంట్ ఆఫ్ అన్ అనలాగ్ కంప్యూటర్ ఆర్ డిజిటల్ కంప్యూటర్. అంటే కంప్యూటర్ యొక్క కాంపోనెంట్స్ని, ఫిజికల్ కాంపోనెంట్స్ని రిప్రజెంట్ చేసేదాన్ని హార్డ్వేర్ అంటాం అన్నమాట. సో ఈ హార్డ్వేర్ అన్నది ఇంటర్నల్ హార్డ్వేర్, ఎక్స్టర్నల్ హార్డ్వేర్ లాగా కూడా ఉంటుంది. అయితే ఇంటర్నల్ కంప్యూటర్ హార్డ్వేర్ ఏంటివి అంటే మదర్ బోర్డు, సిపియు, తర్వాత ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, హార్డ్ డ్రైవ్, ఇవన్నీ ఇంటర్నల్ హార్డ్వేర్ కింద వస్తాయి, కంప్యూటర్ ఇంటర్నల్ హార్డ్వేర్ కింద. అదే కంప్యూటర్ ఎక్స్టర్నల్ హార్డ్వేర్స్ ఏంటివి అంటే మనము యూజ్ చేసే మౌసు, లేదంటే కీబోర్డు, లేకపోతే మన పెట్టుకునేటువంటి మైక్రోఫోన్స్, కెమెరా, టచ్ ప్యాడ్, ఇవన్నీ కలిపి కంప్యూటర్ ఎక్స్టర్నల్ హార్డ్వేర్ అంటారు అనమాట. సో మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, హార్డ్వేర్ అంటే కంప్యూటర్ యొక్క ఫిజికల్ కాంపోనెంట్స్ని రిప్రజెంట్ చేసేదాన్ని హార్డ్వేర్ అంటాం. సో ఇంటర్నల్ హార్డ్వేరు, ఎక్స్టర్నల్ హార్డ్వేరు. ఇంటర్నల్ హార్డ్వేర్కి వచ్చేసి మదర్ బోర్డు, సిపియు, మనకు ఉదాహరణలుగా చెప్పుకుంటే ఎక్స్టర్నల్ హార్డ్వేర్కి వచ్చేసి మౌసు, కీబోర్డు, తర్వాత పెన్ డ్రైవ్, తర్వాత మైక్రోఫోన్స్, ఇవన్నీ హార్డ్వేర్కి ఉదాహరణలు. ఇక రెండో విషయం గమనిస్తే, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఈ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే మామూలుగా ఒక ఆ ప్రోగ్రాంలో కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, లేదా సెట్ ఆఫ్ డేటా ఉంటుంది. సో ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, ఆ సెట్ ఆఫ్ డేటా కానీ, లేదా సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కానీ యూజ్ చేసుకొని కంప్యూటరు ఒక పర్టికులర్ టాస్క్ని చేయడాన్ని సాఫ్ట్వేర్ అంటారు అనమాట. అంటే మళ్ళీ నేను ఇంకొకసారి క్లియర్గా చెప్తాను. సాఫ్ట్వేర్ అంటే ఇదేంటంటే, ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనము ప్రోగ్రామ్ రూపంలో ఇస్తాం, లేదా ఒక సెట్ ఆఫ్ డేటాను ప్రోగ్రామ్ రూపంలో ఇస్తాం. అప్పుడు ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని రిసీవ్ చేసుకొని, సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కంప్యూటరు
ఒక పర్టికులర్ టాస్క్ చేస్తే దాన్ని సాఫ్ట్వేర్ అంటాం అనమాట. ఈ ఎగ్జాంపుల్ సపోజ్ 2+3 5 అన్నాం అనుకో. సో డేటా ఏంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 3, A+B ఎంత అని మనం కంప్యూటర్ని అడిగితే అప్పుడు దానికి సంబంధించి మనము ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తాం. ఆ ప్రోగ్రామ్ రాసి 2 నెంబర్స్ను యాడ్ చేయి అని చెప్తాం అనమాట. ఆ యాడ్ చేయని చెప్పినటువంటి మన లాంగ్వేజ్ని సో అది తీసుకొని ఒకవేళ నువ్వు 2, 3 ఇస్తే ఆ 2+3 ఈజ్ ఈక్వల్ టు 5 అని మనకు ఆన్సర్ ఇస్తుంది. సో ఆ విధంగా చేయగలిగిన దాన్నే మనము సాఫ్ట్వేర్ అంటాం. సో ఇక్కడ విషయం ఏంటంటే వాట్ ఈజ్ కంప్యూటర్? కంప్యూటర్ అంటే ఏంటి? సో ఇక్కడ కంప్యూటర్ అంటే ఏంటంటే కంప్యూటర్ అన్నది ఒక మిషన్. అదేం చేస్తుందంటే మనం ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ అని చెప్పాను కదా, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లేదా సెట్ ఆఫ్ డేటా అని. సో ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఆ సెట్ ఆఫ్ డేటాని రిసీవ్ చేసుకొని తీసుకొని ఒక అరిథమెటిక్ ఆపరేషన్స్ కానీ లాజికల్ ఆపరేషన్స్ కానీ యూనో ఇచ్చిన డేటా ప్రకారం చేసి తిరిగి మనకు అవుట్పుట్ ఇచ్చేదే మనకు కంప్యూటర్. సో ఈ కంప్యూటర్ అనేది ఈ ఈ కంప్యూటర్లో హార్డ్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది. సో హార్డ్వేర్ సాఫ్ట్వేర్తో పాటు కొన్ని పెరిఫెరల్ డివైజెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కలిపి అంటే సాఫ్ట్వేరు హార్డ్వేరు రెండు కలిపి మనం ఇచ్చేటువంటి డేటాను తీసుకొని మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ని మనకు అందిస్తాయి. సో అదంతా చేసేదే కంప్యూటర్ అంటాం అనమాట. సో జనరల్గా ఇది ఫస్ట్ ప్రోగ్రామబుల్ జనరల్ పర్పస్ కంప్యూటర్ని ఏమన్నారంటే ఈనియాక్ అన్నారనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ఇది ఇంపార్టెంట్, మీకు ఆబ్జెక్టివ్ బిట్లో కూడా రావడానికి అవకాశం ఉంది. ఈఎన్ఐఏసి అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ఇది మొదటి జనరేషన్ కంప్యూటర్ అనమాట. ఫస్ట్ మనం యూజ్ చేసినటువంటి కంప్యూటర్ ఇది. ఈ యాక్చువల్గా 1943లో దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి వివిధ దశలు దాటుకుంటా ఈరోజు మన చేతిలో ఇమిడిపోయే కంప్యూటర్ కూడా వచ్చింది. సో కంప్యూటర్ అన్నది ఏంటంటే మనం ఇచ్చినటువంటి డేటాను తీసుకొని మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ మనకి ఇచ్చేదే కంప్యూటర్. అయితే ఇది ఎలా జరుగుతుందంటే ఇది హార్డ్వేర్ లోపల ఉన్న హార్డ్వేర్ని సాఫ్ట్వేర్ని రెండింటిని యూజ్ చేసుకుంటుంది. యూజ్ చేసుకొని మనకి కావాల్సిన అవుట్పుట్ని మనకు అందిస్తుంది. అది కంప్యూటర్. ఇక ఇంకో విషయానికి వస్తే వాట్ ఈస్ ఇంటర్నెట్? ఇంటర్నెట్ అంటే ఏంటి? యాక్చువల్గా ఇది ఇంటర్నెట్ అంటే ఇట్స్ గ్లోబల్ కంప్యూటర్ నెట్వర్క్. సో ఇది మనకు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ని కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ని మనకిస్తుంది. సో ఇంటర్నెట్ రావడం వల్ల ప్రపంచం అంతా ఇప్పుడు ఒక చిన్న విలేజ్ లాగా మారిపోయిందనమాట. అంటే ప్రపంచంలో ఏ మూలనున్నా కూడా ఏ మూలన ఉన్నటువంటి వ్యక్తితో అయినా మనము ఈజీగా కమ్యూనికేట్ కాగలుగుతున్నాం. సో ఎలా కాగలుగుతున్నాము అంటే దీనివల్లనే, ఇంటర్నెట్ వల్ల. సో ఇంటర్నెట్ అనేది అంటే ప్రపంచం అంతా ఉండేటువంటి ఒక గ్లోబల్ నెట్వర్క్. దాని ద్వారా ఇట్ ప్రొవైడ్స్ వెరైటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్. సో మనల్ని కమ్యూనికేట్ అవ్వడానికి కావాల్సినటువంటి వివిధ రకాల ఫెసిలిటీస్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది యాక్చువల్గా అది ఎలా ప్రొవైడ్ చేస్తుందంటే మనకు డిఫరెంట్ డివైజెస్ యూజ్ చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సెల్ యూజ్ చేస్తున్నాం. సెల్లో మనకు ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ మెసెంజర్ ఉంది. సో మన బంధువులు ఎవరో అమెరికాలో ఉన్నారు, ఈజీగా ఆ యొక్క ఫేస్బుక్ మెసెంజర్ నుంచి కాల్ చేయొచ్చు వితౌట్ ఎనీ కాస్ట్. మనకి ఏం కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు కాల్కి. ఫేస్బుక్ మెసెంజర్ నుంచి కాల్ చేసావనుకో అమెరికాలో ఉన్న మీ తమ్ముడో మీ అన్నో లేదా మీ బంధువులతో ఈజీగా మాట్లాడచ్చు. అది ఎలా సాధ్యమైందంటే ఇంటర్నెట్ వల్ల సాధ్యమైంది. సో ఈ ఇంటర్నెట్ అన్నది మనకు కమ్యూనికేషన్స్ని వెరైటీ ఫామ్స్లో కమ్యూనికేషన్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. అది మనం
సెల్ ఫోన్లో నుంచి మాట్లాడుకుంటున్నామా, మెయిల్‌లో నుంచి మాట్లాడుకుంటున్నామా, లేకుంటే చాట్స్‌లో నుంచి మాట్లాడుకుంటున్నామా, వాట్సాప్‌లలో నుంచి మాట్లాడుకున్నామా, ఇవన్నీ మనకు వివిధ రకాలైనటువంటి కమ్యూనికేటింగ్ ఛానల్స్. ఈ వివిధ రకాలైన కమ్యూనికేట్ ఛానల్స్ మనకి ఎలా పాసిబుల్ అయిందయ్యా అంటే ఈ ఇంటర్నెట్ వల్ల పాసిబుల్ అయింది. సో అందుకే ఇంటర్నెట్‌ని ఏమంటామంటే ఇట్స్ ఎ గ్లోబల్ కంప్యూటర్ నెట్వర్క్. ఇంటర్నెట్ అనేది గ్లోబల్ కంప్యూటర్ నెట్వర్క్. అది వెరైటీ ఆఫ్ కమ్యూనికేషన్ ఛానల్స్‌ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనకు మొత్తం ఎక్కడ చూసినా మనకు వినబడే ఒక పదం ఏందంటే సోషల్ మీడియా, సోషల్ మీడియా, సోషల్ మీడియా. ఒక చిన్న పల్లెటూరుకు పోయినా గూడా ఆ పల్లెటూరులో మనకు వినిపించే పదం ఏందంటే సోషల్ మీడియా. ఏంది యాక్చువల్‌గా వాట్ ఈస్ దిస్ సోషల్ మీడియా? సోషల్ మీడియా అంటే ఇట్ ఈస్ ఎ కంప్యూటర్ బేస్డ్ టెక్నాలజీ that provides the facilitates the sharing of ideas, thoughts and information through the building of virtual networks and communities. అంటే దీని అర్థం ఏంటంటే ఇది సోషల్ మీడియా అన్నది ఒక కంప్యూటర్ ఆధారితమైనటువంటి ఒక టెక్నాలజీ. అయితే ఈ టెక్నాలజీ ద్వారా మనము మనకున్నటువంటి ఐడియాస్‌ని, మనకున్నటువంటి ఆలోచనలని, మన దగ్గర ఉన్నటువంటి డేటాని, లేదా మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్‌ని ఇతరులతో ఈజీగా పంచుకోవడానికి మనకు ఈ యొక్క సోషల్ మీడియా అన్నది ఒక వేదికలాగా తయారైందనమాట. సో, ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకొక ఐడియా వచ్చింది. కొత్త ఐడియా వచ్చింది. సో, ఆ ఐడియా వల్ల ఏమైంది? ఆ ఐడియాని షేర్ చేసుకోవాలనుకుంటే మా బంధువు ఎవరో అమెరికాలో ఉన్నాడు. షేర్ చేసుకుందాం అనుకుంటే ఎలా షేర్ చేసుకోవాలి? ఫోన్ జేయాలి. అట్లా గాకుండా నేను ఫోన్ చేసే ఫెసిలిటీస్ మనకు లేనప్పుడు, లేదా ఈజీగా మనం ఒక్కరితోనే గాకుండా మన ఐడియాని షేర్ చేసుకున్నప్పుడు, అదే ఐడియాతో ఉన్నటువంటి పలువురు మనకు రెస్పాండ్ కావాలంటే సోషల్ మీడియా చక్కని వేదిక అనమాట. సో కాబట్టి మనకున్న ఐడియాస్ కానీ, మనకున్న ఆలోచనలు కానీ, మన దగ్గర ఉన్న డేటా కానీ మనం ప్రపంచంతో షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు, లేదా మన ఆలోచనలే ఉండేటువంటి ఇంకొక వ్యక్తులతో మనం షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు సోషల్ మీడియా అనేది కరెక్ట్ ప్లాట్ఫామ్. సో ఈ ఈ సోషల్ మీడియా అంటే ఇది సింపుల్గా చెప్పుకోవాలంటే కంప్యూటర్ ఆధారితమైన ఒక టెక్నాలజీ. మీకు సిలబస్‌లోని ఉండే ఇంకో టాపిక్ ఏందంటే హ్యాండిల్డ్ డివైజెస్. సో, హ్యాండిల్డ్ డివైజెస్ అంటే మనకు పేరులోనే అర్థమైతది గదా! ద డివైజెస్ విచ్ కెన్ ఈజిలీ క్యారీ. అంటే ఆ డివైస్‌ను మనం ఈజీగా క్యారీ చేసే వాటిని మనం ఏమంటామంటే హ్యాండిల్డ్ డివైజెస్ అంటాం. ఎగ్జాంపుల్ చూసుకోండి ఇప్పుడు ల్యాప్‌టాప్ ఉంది. ఈజీగా మనం తీసుకొని పోవచ్చు. లేకుంటే పెన్ డ్రైవ్ ఉంది. ఈజీగా తీసుకొని పోవచ్చు. లేదంటే ఇంకా మనకి ఇంకా ఇది సీడీలున్నాయి. ఈజీగా క్యారీ చేయొచ్చు. సో, వీటిని ఏమంటామంటే హ్యాండిల్డ్ డివైజెస్. ద డివైజెస్ విచ్ కెన్ క్యారీ ఈజిలీ విత్ దోస్ కెన్ బి కాల్డ్ యాస్ హ్యాండిల్డ్ డివైజెస్.